వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను పప్పుతోటి సాయం మినపప్పు మాట ఇది దీంతో గారెలు చేస్తున్నాను. ఇవి ఒక 4 గంటల ముందే నానబెట్టి ఒక 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం దీన్ని గ్రైండర్లో వేసుకుందాం. పప్పు గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఒకసారి వేసేకండి, గ్రైండర్ పట్టేస్తే మనం కొంచెం వేసుకుంటే గ్రైండర్ తిరుగుద్ది అన్నమాట. లేదా గ్రైండర్ పట్టించినట్టు వేసుకోండి. వాటర్ లేకుండా వేసుకోండి. ఇది కొంచెం నలిగింది, కొద్దిగా నలిగింది. ఒక మరీ గట్టిగా ఉంటే ఒక చుక్క నీళ్ళ చుక్క వేయండి. ఇప్పుడు దీంట్లో చిన్న అల్లం ముక్క, 4 ఎల్లుల్లిపాయ రేఖలు అలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నలిగిపోయింది, చూసారా? గిన్నెలో తీసుకున్నాం. కాస్త జీలకర్ర, కాస్త నెయ్యి వేస్తాం, టేస్ట్ ఉంటుంది, గుల్ల వస్తుంది. మన రుచి సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం కలుపుకుందాం. స్టవ్ వెలిగించి మూగుడు పెట్టాను, ఆయిల్ వేసాను, నెయ్యి అన్నీ వేసాను కదా, పిండి అంతా శుభ్రం బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా చూద్దాం. మీకు తెలియాలని వేస్తున్నాను అన్నమాట. అది కాగింది కదా. నాకైతే ఇలా పెట్టుకుంటే తెలుస్తుంది, ఆవిరి వస్తుంది, ఆవిరి తెలిసిపోతుంది. నేనైతే ఇలా పేపర్ మీద పెట్టేస్తున్నాను, చేతి మీద కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకోటి పేపర్ మీద పెట్టేస్తున్నాను, చేతి మీద కూడా పెట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇది పేపర్ మీద పెట్టేసాను, ఇది చేతి మీద. చెయ్యిలో తడి చేసుకోవాలి, చెయ్యిలో తడి చేసుకోవాలి. మళ్ళీ ఉండ ఇలాగా రౌండ్గా చుట్టుకుని ఇలా అనుకుంటే ఇది ఇలా వచ్చేస్తుంది. ఇది వేగిపోయినాయి చూసారా, తీసుకుందాం పక్కన. పక్కన చిడ్డీలు బియ్యం ఉంటుంది, దాంట్లో నీళ్ళు మళ్ళీ వేసుకున్నాం. ఇక గారెలు అయిపోయింది చూసారా. తీసుకుందాం, ఇంకా తీసుకుని మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇంకా చూసారా ఎంత మెత్తగా వచ్చినాయో, చాలా బాగుంటాయి. మనం ప్లేట్లో తీసుకుందాం. దొదిలో వస్తాయి. ఒక 1/2 కిలో పప్పు గారెలు ఇవి. అలాగే మీరు ఒకసారి ఇలా తయారు చేసుకుని గారెలు
వండుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కాదు, మీరు ఇంకో నలుగురికి చెప్పండి. ఇది ఎలా దేంట్లో కోడి మాంసంలో నంచుకోవచ్చు, మేక మాంసంలో నంచుకోవచ్చు, బంగాళదుంప కుర్మలో నంచుకోవచ్చు, తలకాయ మాంసంలో నంచుకోవచ్చు, అన్ని దేంట్లో కానీ బాగుంటుంది. అలానే ఉత్తినవి కూడా తినచ్చు. కొబ్బరి చట్నీలో నంచుకోవచ్చు, టమాటా చట్నీలో నంచుకోవచ్చు. దేంట్లో తిన్నా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు తిని ఇంకో నలుగురికి చెప్పి ఎలా ఉందో నాకు మీరు చెప్పాలి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.